హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనమైతే రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి ఇక్కడ నుంచి అయితే మనమైతే టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే మనకైతే బస్ స్టాండ్ కి అయితే అప్రాక్సిమేట్లీ అయితే 500 మీటర్స్ అయితే దూరం అయితే ఉంటుంది. సో మనం బస్ స్టాప్ కి వెళ్ళి బస్ స్టాప్ నుంచి అయితే మనం అయితే ఆదియోగి స్టాచ్యూ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆదియోగి స్టాచ్యూ అక్కడ నుంచి అయితే 11 కిలోమీటర్స్ దాకా అయితే ఉంది. మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఒక బ్యాగ్ లో అయితే కెమెరా స్టిక్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాం. బ్యాగ్ అయితే మనం అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నాము. చూసారా, మన భయ్య అయితే 30 రూపీస్ కంటే 50 రూపీస్ కంటే అయితే ఎక్కువ అయితే పెట్టద్దని అయితే చెప్తున్నాడు. మనం తీసుకున్న హోటల్ అయితే ఇక్కడైతే ఇది మనకి 600 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. మనమైతే ఏం తినలేదు, బట్ ఏంటంటే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే టైం లేదు మెయిన్లీ తినేసి పోయేది అంతకైతే. ఫ్లవర్స్ కూడా మస్తు న్యాచురల్గా అయితే ఉన్నాయి, బాగున్నాయి దండలు కూడా. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అన్నీ అయితే అవైలబుల్ అయితే దొరుకుతున్నాయి. తక్కువ కాస్ట్ అయితే ఉంటాయని అయితే చెప్తుర్రు. చూడాలి మనం కూడా. చెరుకు గడం చూసారు ఎంత పొడుగునే, చెరుకు ఏమో అర్థం అవుతుంది. అది అక్కడైతే దూరం అయితే బస్ స్టాప్ ఉంది. అక్కడ నుంచి అయితే మనకైతే ఇక్కడికి హోటల్కి అయితే నడుచుకుంటూ వచ్చినాం. బై వాక్ అయితే రావచ్చు హోటల్ కాడికి. పెద్ద డిస్టెన్స్ అయితే లేదు, కావుంటే మాత్రం మీరు చూసుకొని అయితే రావాలి, లేకపోతే దెబ్బ అయిపోతారు. ఇక్కడైతే ఎవరు దొరుకుతాడా అని అయితే చూస్తారు. అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎంట్రన్స్ నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుంది. ఫైనల్ అయితే చిక్బల్లాపూర్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. చిక్బల్లాపూర్ బస్ స్టాప్ నుంచి అయితే మనకైతే బస్సెస్ అయితే చాలా అవైలబుల్ అయి ఉంటాయి. బెంగళూరు కూడా ఇక్కడ నుంచి అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఈషా ఫౌండేషన్స్ పోవాలంటే మాత్రం లాస్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇదైతే లాస్ట్ బస్ ఈ టైం నుంచి 6 కి అయితే అయింది. ఇక్కడ నుంచి అయితే 6 కి ఇది లాస్ట్ బస్సు. ఇక్కడ దీని తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే బస్సెస్ ఉండవు. క్యాబ్స్ పట్టుకుని అయితే మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. బస్ అయితే ఖాళీ ఉంది. బస్ అయితే ఇది లాస్ట్ బస్సు కాబట్టి మరి జనాలు వస్తారేమో ఫుల్గా. అయితే బయట అయితే క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కానీ, బట్ ఏంటంటే క్యాబ్స్ అయితే ఎక్కువ తీసుకుంటారు ఛార్జ్. బాగా ఆకలితుందని ఒక లేస్ ప్యాకెట్ అని థమ్స్ అప్ అయితే తీసుకొని తిన్నాను. ఈ రెండే అయితే తిన్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. ఇదైతే చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ వెళ్లే రూట్. ఇదైతే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు బస్ కి అయితే. రూట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చెట్లు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది. మొత్తం అయితే చూసి అయితే ఎంజాయ్ చేయండి వ్యూని. ఫైనల్లీ అయితే టెంపుల్ ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్నది సద్గురు సన్నిధి అని అయితే బోర్డు అయితే, నేమింగ్ బోర్డు అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇటైతే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే హోటల్స్ కూడా అయితే నెంబర్ ఆఫ్ స్టేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం అయితే సద్గురు సన్నిధికి వెళ్ళే మార్గం అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. రూట్ కూడా అయితే అద్భుతంగా అయితే ఉంది, సూపర్ అంది. చూస్తుంటే మాత్రం ఆసం అయితే ఉంది. కొండల్లో మధ్య నుంచి అయితే ఈ వెహికల్ వెళ్తుంటే మాత్రం మస్త్ అయితే ఫీల్ ఉంది. ఈ శివుడి విగ్రహం మాత్రం దాదాపు చాలా దూరం నుంచి అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరైతే కన్ఫర్మ్ గా అయితే వచ్చి చూస్తే మాత్రం చాలా అయితే షాక్ అయితే అయిపోతారు. ఎంత బాగుంది. ఇట్లా దారిలో వెళ్తుంటే మాత్రం అదైతే భూమిలోంచి పైకి ప్రత్యక్షమైన విగ్రహం లాగా కనిపిస్తూ ఉంది. అంత బాగుంది. మీరైతే మీ కళ్ళతో చూస్తే మాత్రం అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇక్కడైతే బస్ దిగేసి అయితే వెళ్ళిపోతున్నాము ఈషా ఫౌండేషన్ టెంపుల్ కాడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాం. మళ్ళీ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది. మొత్తం అయితే స్టోన్ తోటి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇదంతా అక్కడ చూసారా, చాటున శివుడి విగ్రహం అయితే కనపడుతుంది. ఎట్టుంది అనుకున్నారు, మామూలుగా అయితే లేదు. నేనైతే ఇక్కడ నుంచి చిరాకు వచ్చేసి వెళ్ళిపోదామని అయితే అనుకున్నా, బట్ ఏంటంటే వద్దాంలే అనేసి అయితే ఒక చిన్న ఆలోచనతో అయితే మళ్ళీ వచ్చేసాను. మామూలుగా అయితే లేదు, అది చూస్తుంటే మాత్రం రేంజ్లో అయితే అనిపిస్తుంది. రాకపోతే మాత్రం చాలా మిస్ అయ్యేటోండి. ఫైనల్గా అయితే ఆదియోగి స్టాచ్యూ కాడికి అయితే వచ్చాను. మామూలుగా అయితే లేదు. ఇక్కడ చూస్తుంటే కొండల మధ్యలో అయితే రేంజ్లో అయితే ఉంది. ఆసం ఫీల్ అయితే వస్తుంది చూస్తుంటే మాత్రానికి.
అలా చిన్నగా అయితే విగ్రహాన్ని చూస్తూ ముందుకైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతుంటే మాత్రం ఎంతో హ్యాపీనెస్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహాన్ని చూస్తూ. ఇక్కడ వాసీయులు అయితే ఇక్కడ నృత్యాన్ని అయితే చేస్తున్నారు. అందరూ అయితే ఎగబడి అయితే చూస్తున్నారు. మ్యూజిక్ కొట్టుకుంటూ మాత్రం చాలా బాగుంది ఇదైతే. మనమైతే లోపలికి వెళ్ళి వచ్చేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాను. విభూది అయితే పెట్టుకున్నాను. ఒక పక్కన అయితే అంటే ఇంకో పక్కకి అయితే మనకైతే అంటలేదు. సో అక్కడ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే నృత్యం అనేది ఇంకా చేస్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత అయితే పైకి అయితే వెళ్తున్నాను. ఆదియోగి స్టాచ్యూ కాడికి అయితే మనకి కింద అయితే గుడి ఉంటుంది, పైన అయితే ఆదియోగి విగ్రహం అయితే ఉంటుంది. సో మనం అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం చిన్నగా అయితే నడుచుకుంటూ అయితే. ఆ టెంపుల్ కాడ నుంచి యువతలకైతే అన్ని స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి తినడానికి, కానీ ఫుడ్ స్టాల్స్ అవి అయితే ఉన్నాయి. సో మనం అయితే ఇటు వచ్చాము. అయితే పానీపూరి, నూడిల్స్, బేల్పూరి ఇవైతే ఉన్నాయి. చూద్దామంటే టేస్ట్ అయితే చేద్దాము. అటైతే ఇంకా డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి, చూసేసేద్దాం. వాళ్ళకైతే మొత్తం అయితే వేడుకలాగా అయితే చేస్తారంట. మొత్తం అయితే అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో కోకోనట్స్ అయితే సేల్ అయితే ఉంది. ఇక్కడ పికిల్స్ ఇవన్నీ. ఈ బుట్టలో అయితే లైట్ పెడితే మాత్రం భలే లైటింగ్ అయితే వస్తుంది. సూపర్ అండ్ సూపర్ ఉంది. ఇక్కడైతే మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి. ఈ టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. చాలా బాగుంది. ఇక్కడ పానీపూరికి మనమైతే ఇక్కడికి వచ్చేసి అయితే ఒక బేల్పూరి అయితే ఆర్డర్ చేసాము. మన అన్న అయితే అన్నిట్లో అయితే లిక్విడ్ ఇదంతా కలిపేసి అయితే వేస్తాడు. మరి ఎట్టుంటుందో అయితే టేస్ట్ మాత్రానికి బొంగి పేలాలు కానీ మిక్చర్ అన్ని రకరకాలు అయితే ఇందులో వేసేసి ఇచ్చిండు. ఫైనల్గా అయితే మన బేల్పూరి అయితే రెడీ అయితే అయిపోతుంది. దబా అయితే చేస్తాడు. పెద్ద విషయాన్ని అయితే కలిపేస్తాడు మనోడైతే. एक ही दे दो भैया, भैया एक ही दे दो. సర్వ్ చేస్తున్నాడు భయ్య బేల్పూరి. అయితే బేల్పూరి అయితే తీసుకున్నా. 80 రూపీస్ అయితే ఛార్జ్ చేసింది. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందనేది. తీయగా అయితే ఉంది. మనమైతే తిన్నాము. స్వీట్నెస్ 40 రూపీస్. ఫైనల్గా మొక్కజొన్న కంకి పట్టుకొని అయితే వచ్చేసి ఇక్కడ లేజర్ షోకి అయితే కూర్చున్నాను. లేజర్ షో మాత్రం 7:15కి అయితే స్టార్ట్ అవుతుంది. 7కి స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే అన్నీ చెప్పేసి 7:10కి అలా అయితే స్టార్ట్ అయిపోయింది లేజర్ షో. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కన్ఫామ్గా అయితే ఇక్కడికైతే విజిట్ చేసి చూడండి.
అయితే లేజర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. శివుడితో అయితే మనం అయితే అట్లా ఫోటో అయితే తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది అది చూస్తే అంటే మాత్రానికి. ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ బస్కి అయితే వెళ్ళిపోవాలి. సో మళ్ళీ జనాలు అయితే చాలా అయితే క్రౌడ్ అయితే ఉంది. చాలా మంది అయితే లేజర్ షోకి అయితే అటెండ్ అవుతున్నారు. ప్రతిరోజు అయితే ఈ లేజర్ షో అయితే ఉంటుంది. లేజర్ షో చూడటానికి వందల మంది అయితే ఇక్కడికైతే వస్తుంటారు. ఆదియోగి స్టాచ్యూ కాడికైతే ఇది ఈషా ఫౌండేషన్ వాళ్ళది. చాలా అంటే చాలా బాగుంది. మీరు అయితే కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడే లేజర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్తున్నాం అకౌంట్ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. మళ్ళీ అంటే చేస్తున్నారు. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా అయితే కన్ఫామ్గా అయితే వచ్చి అయితే విజిట్ చేయండి. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మామూలుగా అయితే లేదు, మాటల్లో అయితే చెప్పలేము. ఇది చూసి ఎంత బాగుందో. లేజర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అయితే ఇక్కడ నుంచి అయితే హోటల్కి వెళ్ళేసి చెక్అవుట్ చేసేసి అయితే నైట్ అయితే చిక్బల్లాపూర్ నుంచి అయితే బెంగళూరుకి అయితే బస్ ఎక్కాలి. బెంగళూరు నుంచి అయితే మురుదేశ్వర్కి ఈ రోజు నైట్ మాత్రం వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలా టైం తక్కువ ఉన్నది మనకైతే. సో బెంగళూరు నుంచి అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయా లేవని అయితే కన్ఫర్మ్ లేదు. ఆన్లైన్ లో అయితే 10 కి చివరి బస్ అని అయితే ఉంది. బట్ ఏంటంటే మనం అయితే 10 కల్లా అయితే బెంగళూరు అయితే చేరుకోలేము. అదే మన ప్రాబ్లము. సో చిక్బల్లాపూర్ లో కూడా బస్సెస్ అయితే లాస్ట్ బస్ అయితే ఉంటది. బట్ తర్వాతకైతే బస్సెస్ అయితే దొరకవు అని అయితే చెప్తున్నారు. సో మనం అయితే ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఆదియోగి స్టాచ్యూ ఇక్కడ అయితే జనాలు అయితే ఫుల్ గా అయితే క్రౌడ్ అయితే వచ్చి మీద పడ్డది. బస్ అయితే నిండిపోయింది మొత్తం అయితే. మనమైతే ఎట్టాగైతే సీట్ అయితే సాధించాము. ఇక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి అయితే చార్జ్ వచ్చేసి 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు బస్ వాళ్ళు అయితే. సో తక్కువలో అయితే ఇదైతే అయిపోతుంది. బస్ వెహికల్స్ అయితే చాలా కాస్ట్ అయితే అడుగుతున్నారు. మనం అయితే ముందు అయితే వెళ్ళిపోవాలి చిక్బల్లాపూర్ కి. చిక్బల్లాపూర్ నుంచి అయితే లాస్ట్ బస్ టైం అయితే అవుతుంది. మనమైతే రూమ్కి అయితే వెళ్ళేసి అయితే చెక్అవుట్ అయ్యేసి వచ్చేయాలా. ఎందుకంటే బస్ 9 కల్లా వెళ్ళిపోతుంది అంట బెంగళూరుకి ఇక్కడ నుంచి అయితే. సో 9కి బస్సు వెళ్ళిపోయిందంటే ఇక బస్సెస్ అయితే ఉండవు. ఇంకా ఇక ఆడవాలి. మళ్ళీ ఇక వెళ్ళిపోయి దవదవ అయితే హోటల్కి వెళ్ళి మన లగేజ్ అయితే తెచ్చుకోవాలి. మార్నింగ్ నుంచి అయితే ఏం తెలియదు. ఏమైనా తీసుకుందామంటే మాత్రం చాలా లేట్ చేస్తుంది. అయితే పరిగెడుతున్నా. లాస్ట్ బస్ అంట అయితే బయటకు తీసుకొచ్చి పెట్టిండు. జస్ట్ అయితే మిస్ అయ్యేది బస్ ఇది నాకు. బెంగళూరు బస్సులో అయితే దాదాపు 2 అవర్స్ అయితే నించొని అయితే ప్రయాణం చేయాలి. బస్ అయితే ఇది లాస్ట్ బస్ కాబట్టి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.